హరే కృష్ణ. ద్యూత క్రీడ అనగా జూదంలో శకుని తన మాయాజాలంతో ధర్మరాజుని ఎలా ఓడించాడో మరియు పాండవులు తమ రాజ్యాన్ని ఆస్తులను చివరకు ద్రౌపదిని కూడా ఎలా పోగొట్టుకున్నారో వివరంగా చూద్దాం. ధృతరాష్ట్రుడు తన కుమారుడు దుర్యోధనుడి కోరిక మేరకు ఇంద్రప్రస్థంలోని వైభవాన్ని చూసి అసూయపడిన అతనికి పాండవులను కృంగదీసేందుకు ఒక మాయా క్రీడను ఆడించాలని నిర్ణయించుకున్నాడు. విదురుడిని ఇంద్రప్రస్థానానికి పంపి ధర్మరాజును ఒప్పించి హస్తినకు తీసుకురావాల్సిందిగా చెప్పగా అందుకు వెళ్లిన విదురుడు ధర్మరాజుని ఒప్పించి తన తమ్ముళ్లతో అలాగే ద్రౌపది మరియు ముక్కులైన సేవకులు పండితుడు అయిన దౌమ్యుడు మొదలైన వారు వెంటరాగా సూర్యుడు తేజస్సు వంటి తేజస్సుతో ధర్మరాజు హస్తినాపురానికి వెళ్ళాడు. కౌరవ పాండవులు అందరూ ఆ రోజంతా ప్రేమతో కలిసి మెలిసి సంతోషంగా గడిపారు. మర్నాడు ఉదయం దుర్యోధనుడు కొత్తగా కట్టించిన సభని పాండవులకు చూపించాడు. ఆ సభను చూసి వాళ్ళు మెచ్చుకున్నారు. అందమైన ఆ సభలో మనులతో నిర్మించిన వేదిక మీద కూర్చుని అందరూ సంతోషంగా మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలోనే దుర్యోధనుడు, ధర్మరాజా, ఇక్కడ మనం కాలక్షేపం కోసం అందరం ఏదైనా ఆడుకుందామా అంటూనే స్నేహంగా జూదం ఆడుకుందామా, కాలక్షేపం కూడా అవుతుంది అని అంటూనే పాచికలాడేవాళ్ళు చాలా మంది నీకు ఈ ఆట అంటే ఇష్టమని బాగా ఆడగలవని చెప్తే విన్నాను అని అన్నాడు. అతడి మాటలు విని ధర్మరాజు, మోసము జూదము క్షత్రియులకి తగిన పని కాదు. ఎప్పుడు ధర్మ మార్గంలో నడిచేవాళ్ళు ఈ రెండింటినీ వదిలివేయాలి. జూదమాడటం అధర్మ మార్గంలో నడిచేవాళ్ళు చేసే పని. మోసపు మార్గాలు అనుసరించే నీచమైన జూదగాలతో జూదం ఆడకూడదు. దానివల్ల ఎటువంటి వాళ్ళైనా ధనాన్ని ధర్మాన్ని పోగొట్టుకుంటారు. అంతేకాదు, మోసంగా ఆడే జూదంలో గెలవటం మహాపాపం. ధర్మంగా ఆడిన జూదంలో గెలవటం ధర్మంగా చేసిన యుద్ధంలో గెలిచినంత పుణ్యమని దేవులుడు చెప్పాడు అని అన్నాడు. సూక్ష్మగ్రాహి అయిన శకుని దీన్ని కనిపెడుతూ ద్యూతంలో తప్పేముంది, నిశ్చయంగా యుద్ధమైనా అంతే, వేదాధ్యయనాలు చేసిన వాళ్ళు చేసే వాద ప్రతివాదాలు అంతే, చదువుకున్నవాడు చదువులేని వాడిని జయిస్తాడు, ప్రతిభావంతుడైన వాడు ఎప్పుడు గెలుస్తాడు. మనం ఆడబోయే ఈ జూదం ఎవరి సామర్థ్యం ఎంతో తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిందే కానీ ఇందులో దోషమేమీ లేదే. పర్యవసానం గురించా? ప్రతి కార్యంలోనూ సామర్థ్యం ఉన్నవాడు సామర్థ్యం లేనివాడిని జయిస్తాడు. అలాగే ఈ జూదం కూడా. కానీ నువ్వు భయపడితే ఆడనవసరం లేదు. అంతేగాని పురాతనమైన న్యాయము అన్యాయము తప్పు ఒప్పు అనే మాటలు అనుకో అన్నాడు శకుని ధర్మరాజుని ముగ్గులో దించటానికి. సరే, నాతో ఎవరు ఆడతారో అడిగాడు ధర్మరాజు. దానికి దుర్యోధనుడు అందుకొని, ఈ ఆట ఆడటానికి కావలసిన ధనం, రత్నాలు మొదలైనవి ఇవ్వడం నా వంతు. నా మామ శకుని నా పక్షాన పాచికలు వేస్తాడు అని అన్నాడు. అయితే ధర్మరాజు నేరుగా దుర్యోధనుడితో ఆడితే అతని సులువుగా జయించేవాని అనుకుంటూ మనసులో, శకుని అయితే అది వేరుగా ఉంటుంది అని అంటున్నాడు. ఈ ఆటలో శకునిది అందివేసిన చెయ్యి. ధర్మరాజు కాస్త జింకాడు. ఒకరి పక్షాన మరొకరు ఆడటం ఆచారం కాదని నా తలంపు అని బయటకు అన్నాడు ధర్మరాజు. శకుని వెంటనే అందుకుని, జూదం ఆడకుండా ఉండటానికి మళ్ళీ నీవు ఇంకో సాకు తెచ్చిపెడుతున్నట్లుంది అన్నాడు. దీంతో ధర్మరాజుకి పౌరుషం వచ్చింది. తన సహజ గుణమైన ఉరిమిని వదిలి, సరే నేను ఆడతాను అన్నాడు ధర్మరాజు. జూతశాల అంతా ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది. ద్రోణుడు, కృపుడు, భీష్ముడు, విదురుడు, ధృతరాష్ట్రుడు అక్కడే ఆసీనులై ఉన్నారు. వారు ఈ ఆట చివరికి విషమిస్తుందని తలుస్తూనే నివారించలేకపోతున్నామే అనే నిరుత్సాహంతో చూస్తుండిపోయారు. వచ్చిన రాజులంతా ఈ ఆటను ఎంతో ఉత్సాహంతో తిలకిస్తున్నారు. ప్రారంభంలో రత్నాలు, తర్వాత బంగారం, వెండి, రథాలు, గుర్రాలు పనంగా పెట్టారు. ధర్మరాజు వరుసగా అన్నిట్లోనూ ఓడిపోతున్నాడు. ఇవన్నీ ఓడిపోయాక ధర్మరాజు తన సేవకులను జూదంలో ఓడిపోయాడు. అంతేకాదు, తన ఏనుగులను సేనలను సైతం పందెంలో ఓడిపోయాడు. శకుని చేతులతో వేసిన పాచికలు అతడు తలిచినట్లే పడుతున్నాయా అనిపిస్తుంది చూసేవాళ్ళకు. ఇక గోవులు, గొర్రెలు, పట్టణాలు, పల్లెలు, ప్రజలు, మిగిలిన ఇతరత్ర ఆస్తి అంతా ఒడ్డి ధర్మరాజు జూదంలో ఓడిపోయాడు. దీంతో అతడు మతి చలించిన వాడిలా ఆటను మరింత రెచ్చిపోయి ఆడుతున్నాడు. తన తమ్ముళ్ళ
ఆభరణాలు, కట్టుకున్న బట్టలు కూడా ఓడిపోయాడు. దురదృష్టం అతను వెంటాడుతున్నట్లు చూసేవాళ్ళకు అనిపించినా అది శకుని మాయాజాలం. శకుని హస్త మాయాజాలంతో సాగుతున్న పాచికల ఆటలో ధర్మరాజు నిలవలేకపోయాడు. శకుని జోక్యం చేసుకుంటూ ఇంకా పందెంలో పట్టడానికి ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. దానికి ధర్మరాజు బదులిస్తూ, ఆకాశ రంగు గల అందమైన నకులుడున్నాడు, అతన్ని పందెంలో పెడుతున్నాను అన్నాడు. అలాగే, అయితే నీ అందమైన యువకుణ్ణి మేం సంతోషంతో గెలుస్తాం అని శకుని వెటకారం చేశాడు. పాచికలు వేయగానే శకుని అన్నట్లే జరిగింది. నకులను పెట్టి ధర్మరాజు ఓడిపోయాడు. ధర్మరాజు ఒకరి తర్వాత ఒకరిని కోల్పోవడంతో సభ అంతా నిశ్శబ్దంగా మారింది. ఇక పందెంలో పట్టడానికి ఏమైనా ఉన్నాయా అని శకుని మరోసారి అడగగా, నా మరో తమ్ముడు సహదేవుడున్నాడు, అతడు శాస్త్రాల్లో పరమజ్ఞాన్ని, అతన్ని పందెంలో పెట్టడం తప్పే అయినా ధర్మరాజుకి తప్పలేదు. శకుని పాచికలు వేస్తూ, ఇదిగో ఆడాను, మళ్ళీ నేనే గెలిచాను అన్నాడు. ధర్మరాజు సహదేవుణ్ణి కూడా ఓడిపోయాడు. దీంతో ధర్మరాజు ఆట మానేస్తాడేమోనని భయపడ్డాడు దుర్మార్గుడే శకుని. నీకు మాదిరి కొడుకులైన నకుల సహదేవుల కన్నా భీముడు అర్జునుడే సొంత సోదరులు గనక వారంటేనే నీకు అభిమానం ఎక్కువ, అందువల్ల వారిని జోదంలో ఇప్పటి వరకు పరంగా పెట్టలేదు అని నాకు తెలుసు అని ఎత్తుపొడిచాడు శకుని. ధర్మరాజు జోదంలో పెట్టినవి అన్ని శకుని తన మాయలతో గెలుస్తున్నాడు. నకుల సహదేవులని సహా పోగొట్టుకున్న ధర్మరాజు సవితి తమ్ముళ్లను తక్కువగా చూశావనే శకుని ఎత్తి పొడుపు మాటలకు నొచ్చుకున్నాడు. అజ్ఞానుడా, మమ్మల్ని విడదీసే ప్రయత్నం చేస్తున్నావా? నీవు జీవిస్తున్న నీచపు జీవనంతో మేం అనుభవించిన ఔదార్యపు జీవనాన్ని ఎలా పోల్చుకుంటావు? యుద్ధ సముద్రాల్లో అనేక సార్లు ప్రయాణం చేసినా ఎన్నడూ అపజయం అంటూ ఎరగని అర్జునుణ్ణి ఈ పందెంలో పెడుతున్నాను, ఆడు అన్నాడు. ఇదిగో పాచలు వేస్తున్నాను, చూస్తున్నావా అన్నాడు శకుని. పందెంలో ధర్మరాజు అర్జునుణ్ణి కూడా ఓడిపోయాడు. ఓటమి పరంపరతో ధర్మరాజు మరింత మొండిదేరాడు. పిచ్చెక్కిన వాడిలా ఇంకా జోదంలో మునిగిపోయాడు. కళ్ళల్లో నీరు తిరుగుతుండగా ధర్మరాజు శకునితో, ఓ రాజా, నా తమ్ముడైన భీముడు యుద్ధంలో ఎంతో ఆరితేరినవాడు. అతడంటే రాక్షసులకు సైతం భయం. ఇంద్రునితో సమానుడు, తప్ప అమర్యాదను సైతం వర్వలేనివాడు. ఈ ప్రపంచంలో దేహబలంలో అతడికి సాటి మరెవ్వరూ లేరు. అతన్ని పనంగా ఒడ్డాను అన్నాడు. మాయాజోదంలో భీమును కూడా ఓడిపోయాడు ధర్మరాజు. పందెంలో పెట్టడానికి ఇంకేమైనా ఉందా అని అడిగాడు శకుని ఉబలాటంగా. నేనున్నాను, నీవు గెలిస్తే నేను నీకు సేవకుడిని అవుతాను అన్నాడు ధర్మరాజు. ఇదిగో చూడు అంటూ శకుని పాచికలు వేసి గెలిచాడు. దీంతో శకుని సభలో లేచి నిలబడి పాండవుల 5 పేర్లు గట్టిగా ఉచ్చరిస్తూ వారంతా తనకు సేవకులయ్యారని గట్టిగా అరుస్తూ ఉన్నాడు. సభా ఆసీనులు, ప్రేక్షకులు, ప్రజలు అందరూ చలనం లేని వారిలా ఊరుకున్నారు. శకుని మరల ధర్మరాజుతో, నీ వద్ద ఇంకో రత్నం ఉండాలే, ఆ రత్నాన్ని కూడా పందెంలో పెడితే నీవు స్వతంత్రుడివి అవుతావు. నీ భార్య ద్రౌపదిని పనంగా పెట్టి ఆ ఆట సాగించలేవా అన్నాడు. ధర్మరాజు నిస్పృహతో మొండిదేరి ఉన్నాడు. శరీరం కంపిస్తుండగా, నేను ఆమెను కూడా పందెంలో పెడుతున్నాను అన్నాడు. మందిరంలో కూర్చున్న వృద్ధులకు ఆ విషాదాన్ని సూచించే కదలిక ఏర్పడింది. వెంటనే చిచ్చి అనే పెద్ద కేకలు సభలో అన్ని మూలల నుంచి వినపడ్డాయి. సభాసదులంతా దుఃఖాన్ని ఆపుకోలేక ఏడ్చారు. కొంతమంది ముచ్చెమటలతో తడిసిపోయారు. ప్రపంచ ఫలయం ఏదో కలిగిస్తుందని తలిచారు. దుర్యోధనుడు, అతని తమ్ముళ్ళు కర్ణుడు ఆనందంతో అరిచారు. కౌరవులలో యుయుస్తుడు ఒక్కడే సిగ్గుతో విచారంతో తలంచుకొని పెద్ద నిట్టూర్పు విడిచాడు. శకుని పాచికలు వేశాడు. మళ్ళీ గెలిచాను అని అంటుండగా అప్పుడు ధృతరాష్ట్రునికి తెలివి వచ్చింది. విదురా, ఏమైంది? ఎవరెవరు ఏ పందాలు పెట్టారు అని అడిగాడు. తక్షణమే దుర్యోధనుడు విదురుడి వైపు తిరిగి వెళ్ళి, పాండవుల ప్రియపత్ని అయిన ద్రౌపదిని ఇక్కడికి తీసుకొనిరా. ఇప్పటినుంచి ఆమె మా ఇల్లు తొడవాలి. ఆలస్యం చేయకుండా వెంటనే ఆమెను తీసుకొనిరా అని అన్నాడు. దానికి బదులుగా విదురుడు పెద్దగా అరిచి, నీకు పిచ్చేమైనా ఎక్కిందా దుర్యోధన? నిశ్చయంగా నీవు అంత్యదశకు వస్తున్నావు. అడుగు భాగం కనిపించని అగాధంలో సన్నని తాడుపై నీవు వేలాడుతున్నావు. జూదంలో జయం కలగగానే గర్వం చెందావేమో. ఈ జయం నీకు తెలియకుండానే
నిన్ను నిలువునా ముంచేస్తుంది. సమస్త భూమండలానికి పట్టమహిషి ఆ సాధ్విని అవమానిస్తారా అని దుర్యోధనుణ్ణి తోలనాడాడు విదురుడు. సభాసదులను ఉద్దేశించి, ధర్మరాజు ఇదివరకే తనను తాను ఓడిపోయాడు. ఓడిన వాడికి ఇంకా అధికారం ఎక్కడుంటుంది? ఇతరులను పందెంలో పెట్టడానికి తాను ఓడి ఎవరిపైనా అధికారం లేని స్థితిలో పాంచాలిని పనంగా పెట్టడానికి ధర్మరాజుకి అధికారం లేదు కదా. కౌరవులకు అంత్యదశ వస్తుంది. తమ స్నేహితులు మంచి కోరే వారి సలహాలను లెక్క చేయకుండా ధృతరాష్ట్రుని కుమారులు తప్పుడు మార్గంలో పయనిస్తున్నారని ఎంతో ఆవేదనగా అన్నాడు విదురుడు. ఆ మాటలు విన్న దుర్యోధనుడికి ఆగ్రహం వచ్చింది. మా విజయాన్ని సహించలేకపోతున్నాడు అంటూ విదురుణ్ణి అంటూ తన సారథి అయిన ప్రాతిగామితో, మా దాసి ద్రౌపదిని వెంటనే సభలోకి పీల్చుకునిరా అని చెప్పగా, తన యజమాని సెలవు ప్రకారం ప్రాతికామి ద్రౌపది వద్దకు వెళ్ళాడు. ఓ రాకుమారి, యుధిష్ఠరుడు దూత్యం ఆటలో పడి మిమ్మల్ని కూడా పనంగా ఒడ్డి ఓడిపోయాడు. ఇప్పుడు మీరు దుర్యోధనుడి దాసి అయ్యారు. దుర్యోధనుడి ఆజ్ఞ ప్రకారం మిమ్మల్ని వారి సేవకుడిలాగా పనిచేయడానికి, దాసిగా ఉండటానికి వారి దగ్గరకు తీసుకువెళ్ళడానికి వచ్చాను అని అన్నాడు. చక్రవర్తి భార్య అయిన ద్రౌపది విని నోటమాట రాక మౌనంతో ఉండిపోయింది. కొంతసేపు అయిన తర్వాత ద్రౌపది, ఓ ప్రాతికామి, నీవేమంటున్నావు? ఏ రాజు తన భార్యను పనంగా పెట్టడానికి అతడికి మరేమి లేకపోయిందా అన్నది. అందుకు ప్రాతికామి, యుధిష్ఠరుడు తనకు ఉన్న సర్వస్వాన్ని ఓడి మరేమీ లేనందునే మిమ్మల్ని పనంగా ఒడ్డి ఆట ఆడాడు. ధర్మరాజు జూతంలో సమస్త సామ్రాజ్యాన్ని, తమ్ముళ్లను, తనను, నిన్ను కూడా పెట్టి ఓడిపోవడంతో దుర్యోధనుడు మిమ్మల్ని సభకు తీసుకురమ్మని నన్ను పంపాడు. పదమ్మా పోదాము అని అన్నాడు. ఈ వార్త విని ద్రౌపది హృదయస్పందన ఆగిపోయేదిగా ఉన్న ధైర్యం తెచ్చుకుని క్రోధంతో కళ్ళు నుంచి నిప్పులు రాలుతున్నట్లుగా, ఓయి రథచోదక, నీవు తిరిగి వెళ్ళు. ఎవరైతే ఈ ఆటను ఆడారో అందులో తాను ముందు ఓడాడో లేక భార్యను ముందు ఓడించాడో అడుగు. ఈ ప్రశ్నను నిండు సభలోనే అడుగు. దీనికి సమాధానం వచ్చాక తిరిగి వచ్చి నన్ను తీసుకువెళ్ళొచ్చు అని అన్నది ద్రౌపది. అలాగే ప్రాతికామి సభలోకి వెళ్ళి ద్రౌపది అడిగిన ప్రశ్నను ధర్మరాజుని అడిగాడు. యుధిష్ఠరుడికి ఆ ప్రశ్నకి మాట రాలేదు. మౌనంగా ఉండిపోయాడు. అందుకు విదురుడు, ద్రౌపది చెప్పినది నిజమే మహారాజా. ఎప్పుడైతే ధర్మరాజు మొదటగా తనని తాను ఓడిపోయాడో తర్వాత తన భార్యని పందెంలో పెట్టే అర్హత వారికి లేదు అంటూ ఉండగా, ద్రోణాచార్యుడు కూడా సంపదపై మనిషికి అధికారం ఉంటుంది, కానీ సంపదకు మనిషిపై అధికారం ఉండదు. భార్యాభర్తల ఇద్దరికి ఒకరిపై ఒకరికి అధికారం ఉంటుంది. అది శాస్త్రం, అలాగే సమాజం గౌరవించదగినది. కానీ భార్యని భర్త సంపదగా పరిగణించరాదు. ఈ కారణంగా ఎప్పుడైతే ధర్మరాజు మొదట తనను తాను ఓడిపోయాడో అప్పుడే ద్రుపద కుమారిని ఓడినట్టు కాదు. దుర్యోధనుడు ఈ ప్రశ్నను ద్రౌపదే స్వయంగా తన భర్తను అడుగుతుంది కనుక ద్రౌపదిని ఇక్కడికి తీసుకునిరా అని ప్రాతికామిని మళ్ళీ పంపాడు. ప్రాతికామి మళ్ళీ ద్రౌపది వద్దకు వెళ్ళి వినయపూర్వకంగా, పుత్రి, నీచ బుద్ధి గల దుర్యోధనుడు మీరే ఈ ప్రశ్నను సభలో అడగడానికి మిమ్మల్ని తీసుకుని రమ్మని నన్ను పంపాడు అని చెప్పగా, అందుకు ద్రౌపది, నేను రాను. సభలోకి నీవు వెళ్ళి నా ప్రశ్నను అడిగి ధర్మరాజును తప్పక సమాధానం ఇవ్వాలని కోరు అన్నది. మళ్ళీ ప్రాతికామి వచ్చి దుర్యోధనుడికి సభలో చెప్పడంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అందుకు దుర్యోధనుడు తమ్ముడైన దుశ్శాసనుడితో, ఈ ప్రాతికామి మూఢుడు, భీముడంటే ఇతడికి భయం. నువ్వు వెళ్ళి ద్రౌపదిని తీసుకునిరా. వచ్చిందా సరే, రాకుంటే బలవంతంగా అయినా ఈడ్చుకునిరా అన్నాడు. దుర్మార్గుడైన దుశ్శాసనుడు అమితానందంతో ద్రౌపది ఉన్న స్థలానికి వెళ్ళాడు. పెద్దగా కేకలు పెడుతూ, ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? నీవిప్పుడు మా దాసివి. ఓ అందాల రాసి, సిగ్గుపడకు. మా దయ సంపాదించే ప్రయత్నం చేయి. మేం నిన్ను గెలిచాము, సభకు రా అంటూ తమకంతో ద్రౌపదిని పట్టుకుని ఈడ్చుకు వెళ్లే ప్రయత్నం చేశాడు. ద్రౌపది వణికిపోతూ ధృతరాష్ట్రుని రాణివాసపు అంతఃపురంలో దాక్కోవడానికి పరుగులు తీసింది. దుశ్శాసనుడు ఆమెను తరిమి ఆమె జుట్టు పట్టుకుని సభలోకి ఈడ్చుకు వచ్చాడు. ఇలాంటి అతి క్రూరమైన పనికి సిద్ధపడి ధృతరాష్ట్రుడి కుమారులు నీతిని కోల్పోయారు. ద్రౌపది ద్యూతమందిర సభలో ప్రవేశించిన వెంటనే తన దుఃఖాన్ని అణుచుకొని అక్కడ సమావేశంలో ఉన్న పెద్దలతో, ద్యూతంలో ఆరితేరిన దుర్మార్గుల మాయలో ధర్మరాజు ఇరుక్కున్నాడు.
నన్ను పణంగా ఒడ్డటానికి మీరెలా ఒప్పుకున్నారు? పందెంలో ముందుగా తనని తాను ఓడిపోయిన ధర్మరాజు తాను స్వతంత్రుడని భావించి నన్ను పణంగా ఎలా ఒడ్డుతాడు అంటూ ద్రౌపది చేతులు చాచి కన్నీటితో పెద్దలందరినీ ప్రార్థిస్తూ వెక్కి వెక్కి ఏడుస్తుంది. మిమ్మల్ని కని మీకు పాలిచ్చి పెంచిన తల్లులకు ఎప్పుడైనా మీరు ప్రేమించే గౌరవించిన వారైతే, మీరు భగవంతుని ధర్మాన్ని నమ్మిన వారైతే నా మరణం కన్నా ఎక్కువగా ఈ భయంకర పరిస్థితిలో నన్ను నిలబెట్టడానికి మీకు భావ్యం కాదు అంటూ వేడుకుంది. హృదయ విదారకరంగా ద్రౌపది రోధించడాన్ని చూసిన పెద్దలంతా విచారంతో సిగ్గుతో తలలు వంచుకున్నారు. ఆ స్థితిలో భీముడు ఆ విషాదాన్ని తనలో ఉంచుకోలేక ఆ భవనపు గోడలు కంపించేలా ఒక సింహనాదం చేశాడు. ధర్మరాజు వైపు తిరిగి ఇలా అన్నాడు: బాగా ఆరితేరిన జోదగాళ్ళు కూడా వారి ఆడవారిని సైతం పణంగా పెట్టరే. నీవు వారికంటే అధముడువై ద్రుపదరాజు పుత్రుని ఈ రాక్షసుడి ఆధీనంలో వదిలినావు. ఈ అన్యాయాన్ని నేను భరించలేను. ఈ దుర్మార్గ క్రూర చర్యకు నీవే కారకుడవు. ఓయి తమ్ముడా సహదేవా, అగ్నిని తీసుకురా, ఆ చిక్కులాడిన ఇతడి చేతులను దహించి వేద్దాం అంటూ ఆగ్రహంతో అన్నాడు. అప్పుడు అర్జునుడు భీమునితో, నీవు ఏనాడు అన్న మీద ఇలా మాట్లాడటం నేను చూడలేదే. మన శత్రువులు మన మధ్య మనస్పర్ధలు రావడానికి ఈ పన్నాంగంలో మనల్ని ఇరికించారు. మనం వారి ఎత్తులకు లొంగి మనలో మనం గొడవలు పడకూడదు. జాగ్రత్త భీమా, శాంతంగా ఉండమని హెచ్చరించాడు. అర్జునుడు చెప్పిన మాటలతో భీముడు ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయాడు. ధృతరాష్ట్రుని కుమారుడైన వికర్ణుడు ద్రౌపది దురవస్థను, ఆమెకు జరిగిన అవమానాన్ని చూసి భరించలేక సభలో ఇలా అన్నాడు: ఓ క్షత్రియ వీరులారా, మీరంతా ఎందుకు ఊరుకున్నారు? మీ అందరిలో నేను చిన్నవాణ్ణైనా మీ మౌనం చూసి నేను కలగచేసుకోవాల్సి వచ్చింది. మీరెన్ని కుతంత్రాలు మాయలు చేయటం వల్లే ధర్మరాజు ద్యూతానికి రావాల్సి వచ్చింది. ఈమె కేవలం ధర్మరాజు ఒక్కడి సొత్తు మాత్రమే కాదు, అతడు ఆమెను పందెంలో పట్టడానికి కూడా హక్కు లేదు. ఈ పందెం న్యాయసమ్మతం కాదు, చెల్లదు. ధర్మరాజు ముందే స్వాతంత్రం కోల్పోయాడు. తర్వాత శకునే పాంచాలిని పణంగా వడ్డమని సలహా ఇచ్చాడు. ఇలా చేయడం ద్యూతశాస్త్ర ధర్మం కాదు. ఈ అంశాలన్నీ మనం ఆలోచిస్తే పాంచాలి మన చేతిలో న్యాయసమ్మతంగా పందెంలో ఓడిపోలేదు. ఈ విషయం మనం ఒప్పుకొని తీరాలి. ఇది నా అభిప్రాయం అని మాట్లాడాడు వికర్ణుడు. అతడు ధైర్యంగా మాట్లాడటంతో సభలోని వారందరికీ బుద్ధి వికసించింది. వికర్ణుడిని మెచ్చుకుంటూ అందరూ చప్పట్లు కొట్టారు. వారంతా మాట్లాడారు మీరు, ధర్మం మాట్లాడారు మీరు అని అంటూ అందరూ ఏకకంఠంతో అన్నారు. అప్పుడు కర్ణుడు నిలబడి, ఓయి వికర్ణ, నీవు చిన్నవాడివి, ఎంతమంది పెద్దలున్న ఈ సభలో ఆలోచించక ఎందుకు మాట్లాడుతున్నావు? అగ్నిహోత్రం కలప నుంచే పుట్టిన తాను పుట్టిన కలపనే కాల్చినట్లు నీ తెలివి తక్కువతనం, తొందరపాటు వల్ల నీ కుటుంబానికి హాని చేస్తున్నావు అంటూ తన గూటినే పాడు చేసుకునేది పక్షి. ధర్మరాజు ప్రారంభంలోనే తాను స్వతంత్రుడిగా ఉన్నప్పుడే తనకున్న సర్వస్వాన్ని ఓడాడు. కావున ద్రౌపది కూడా అందులోదే కనుక ఆమె ఇదివరకే శకుని సొత్తు అయింది. వాటి గురించి చెప్పాల్సిందేమీ లేదు ఇక్కడ అన్నాడు. అందుకు దుర్యోధనుడు, ఓయే దుశ్శాసన, పాండవులు ధరించిన వస్త్రాలు అలాగే ద్రౌపది ధరించిన వస్త్రాలు కూడా లాగివేసి వాటిని శకునికి ఇచ్చే అని అనగా, కర్ణుడి దుర్యోధనుడి ఈ దారుణమైన మాటలు విన్న వెంటనే ధర్మం నిలపడానికి తమకెన్ని కష్టాలు దురవస్థలు వచ్చినా ధైర్యంగా ఉండాలని తలచి పాండవులు తమ ఆభరణాలను వస్త్రాలను విసిరివేశారు. జూదంలో ముందుగా తనని తాను ఓడిపోయిన ధర్మరాజు తాను స్వతంత్రుడని భావించి నన్ను పణంగా ఎలా పెడతాడు అని అడిగిన ప్రశ్నకు సభలోని ఎవరో సమాధానం ఇవ్వకపోగా దుశ్శాసనుడు ద్రౌపదిని సమీపించి బలవంతంగా ఆమె వస్త్రాలను తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమెకు సహాయం చేసేవారెవరూ లేరు. దీంతో తన కష్టకాలంలో భగవంతుడి దయా సహాయమే శరణ్యమని భావించిన ద్రౌపది, ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపే దైవమా, నిన్నే నేను నమ్ముకుంటున్నాను. ఈ కష్టకాలంలో నన్ను విడవద్దు, నీవే నాకు శరణ్యం, రక్షించు అంటూ మూర్ఛపోయింది. అప్పుడు దుశ్శాసనుడు ఆమె వస్త్రాలను తొలగించటం మొదలుపెట్టాడు. ఆ సమావేశంలో ఆ అన్యాయం చూసి భరించలేని వారంతా ముఖాలు పక్కకు తిప్పుకున్నారు. ఆ క్షణంలో భగవంతుని కృపతో ఓ అద్భుతం జరిగింది. ద్రౌపది వస్త్రాలను తొలగిస్తుండగా మరో వస్త్రం వచ్చి ఆమె శరీరాన్ని చుట్టుకుంటుంది. తొలగించిన వస్త్రాలతో పెద్ద కుప్ప పోగు పడింది.
కొత్తగా చుట్టుకుంటున్న వస్త్రాలను తొలగించలేక దుశ్శాసనుడు అలసి కూర్చుండిపోయాడు. సభ యావత్తు ఈ విచిత్రాన్ని చూసి కంపించిపోయి భగవంతుణ్ణి స్తుతిస్తూ ఆనంద బాష్పాలను వారి కళ్ళలో నుంచి పడుతున్నాయి. భీముడు అదరాలు అదురుతుండగా గంభీరమైన ప్రతిజ్ఞ చేశాడు. దుర్మార్గుడా, పాపిష్టి, భరత కలంకుడైన దుశ్శాసనుడి గుండెను చీల్చి రక్తం తాకకపోతే నేను భీముణ్ణి కాదు అని ప్రతిన పూనాడు. ఆ సమయంలో నక్కల, గాడిదల అరుపులు వినవచ్చాయి. అదే సమయంలో మాంసాహార పక్షుల అపశకునపు అరుపులు అరిచాయి. ఈ అరుపులు మున్ముందు ఏదో ఘోరం జరగబోతుందని సూచన చేశాయి. సమావేశంలో జరిగిన దారుణాలు తన వంశ నిర్మూలనకు కారణమయ్యే అవకాశాలున్నాయని ధృతరాష్ట్రుడు ముందుగానే గమనించి బుద్ధి, ధైర్యం తెచ్చుకుని ధృతరాష్ట్రుడు ద్రౌపదిని తన పక్కకు రప్పించి అభిమానంతో, కరుణాపూరిత మాటలతో ఆమెను ఓదార్చాడు. యుధిష్ఠిరుడి వైపు చూస్తూ, నీవు నిరపరాధివి, నీకెక్కడా శత్రువులుండరు. నీ విశాల బుద్ధితో దుర్యోధనుడు చేసిన ఈ చెడును క్షమించి మరిచిపో. నీ రాజ్యాన్ని, నీ ధనాన్ని నువ్వు తిరిగి తీసుకో. నీవు స్వతంత్రంగా ఉండి రాజ్యపాలన చేసుకో. ఇంద్రప్రస్థానపురానికి వెళ్ళండి అన్నాడు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడి మాటలకు పాండవులు సంభ్రమాచర్యాలు వ్యక్తం చేశారు. ఆ ఘోర విపత్తు నుండి విడుదల కావటం వారికి ఇంద్రజాలం అనిపించింది. పాండవులు ఆ ద్యూతగృహం నుంచి బయటకు వచ్చారు. యుధిష్ఠిరుడు, అన్నదమ్ములు వెళ్ళిన తర్వాత కౌరవ ఆస్థానంలో సుదీర్ఘ సంప్రదింపులు, కోపపూరిత సంభాషణలు జరిగాయి. దుశ్శాసనుడు శకుని ప్రేరేపణతో ఈ చర్యకు ఒడిగడిగితే తన తండ్రి ధృతరాష్ట్రుడు వాటిని నిష్ఫలం చేశాడని దుర్యోధనుడు నిందించాడు. బలశాలులైన శత్రువులను సంహరించడానికి ఏ విధంగా తంత్రాన్ని ఉపయోగించినా తప్పు కాదు అని బృహస్పతి నీతిని ఈ సందర్భంగా దుర్యోధనుడు ఉదాహరించాడు. పాండవుల ప్రజ్ఞా విశేషాల గురించి తండ్రికి వివరించాడు. అలాంటి సందర్భంలో పాండవులను జయించడం కేవలం కుతంత్రం వల్లనే నెరవేరగలదని అనుకున్నాడు. పాండవులు పౌరుషవంతులు, అలాంటి వారితోనే కుతంత్రాలు పనిచేస్తాయి. ఆత్మాభిమాని అయిన ఏ శత్రువుడైనా ద్యూతానికి ఆహ్వానించిన తర్వాత రానని చెప్పలేడు అని ధృతరాష్ట్రుడి దృష్టికి తెచ్చాడు. ధృతరాష్ట్రుడు వృద్ధుడు. దుర్యోధనుడంటే ఎనలేని ప్రేమ. ద్యూతం మనకు మంచిది కాదు అన్నప్పటికీ ధర్మరాజుని మళ్ళీ ద్యూతానికి ఆహ్వానించడానికి ధృతరాష్ట్రుడు అంగీకారం తెలిపాడు. ఆ మేరకు ఒక దూత ద్వారా ఆహ్వాన పత్రికను ధర్మరాజుకి పంపారు. ధర్మరాజు ఇంకా ఇంద్రప్రస్థపురం చేరకముందే ఆ దూత అతన్ని కలిసి ధృతరాష్ట్రుడికి లేఖ అందజేశాడు. యుధిష్ఠిరుడు తిరిగి వచ్చి మళ్ళీ జూదం ఆడాలని ఆ లేఖలో ఉంది. ఆ ఆహ్వానానికి యుధిష్ఠిరుడు ఇలా అన్నాడు: మంచి చెడు పూర్వజన్మ ఫలాన్ని బట్టే జరుగుతాయి, దాన్ని ఎవరూ అడ్డుకోలేరు. మనం తప్పక ఆడవలసిందే అని కోరితే ఆడవలసిందే, అంతే. ద్యూతానికి పిలువబడినవాడు దానికి నిరాకరించకూడదు. నేను ఒప్పుకొని తీరాల్సిందే. నిశ్చయంగా వ్యాస భగవానుడు చెప్పినట్లు బంగారు లేడి ఇది వరకు సృష్టిలో లేనిది. రాముడు బంగారు లేడి అని వెంటబడి వృధా ప్రయాస చెందలేదా? నిశ్చయంగా కష్టకాల సమీపించు కాలానికి బుద్ధి నశించిపోతుంది అన్నాడు ధర్మరాజు. ధర్మరాజు మళ్ళీ హస్తినాపురం వచ్చి సభలో వారందరూ వద్దని చెబుతున్నా శకునితో ద్యూతమాడటానికి కూర్చున్నాడు. ఈసారి ద్యూతంలో ఓడిపోయిన వారు తన తమ్ములతో కూడా 12 సంవత్సరాలు అరణ్యవాసము, 13వ సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలన్నది పందెంగా పెట్టుకున్నారు. ధర్మరాజు ఈసారి కూడా ఓడిపోయాడు. పాండవులు అరణ్యవాసం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. సభలోని వారంతా సిగ్గుతో తలదించుకున్నారు. పాండవులు అరణ్యానికి బయలుదేరినప్పుడు పురజనులంతా వీధుల్లో గుమిగూడి ఇళ్ల పైకెక్కి చెట్లు పైకి ఎక్కి పాండవులను చూస్తూ ఏడుస్తూ కేకలు పెడుతూ పెద్ద గందరగోళం చేశారు. పురాతన అలవాటును అనుసరించి రత్న ఖచ్చితమైన రథాలలోనూ భారీ ఏనుగులపై కూర్చుని మంగళవాద్యాలు సాగుతుండగా ప్రయాణించే రాజపుత్రులు అనగా పాండవులు ఇప్పుడు వారు జన్మభూమి నుంచి పాదచారులై అడవులకు వెళ్లటం, ప్రజలు ఏడుస్తూ గుంపులు గుంపులుగా పాండవులను వెంబడించారు. అన్ని వైపుల నుంచి కౌరవుల నుంచి కొడుతూ పాండవులను అయ్యయ్యో అని సానుభూతిని, బాధను వ్యక్తం చేయటం అక్కడ కనిపించిన దృశ్యం. ఈ పరిస్థితిని స్వర్గం నుంచి దేవుడు తప్పగా చూస్తాడని జనం నుంచి కేకలు వినబడ్డాయి. ధృతరాష్ట్రుడు విదురుని రప్పించి పాండవులు పట్టణాన్ని వదిలి అరణ్యానికి ఎలా వెళ్ళింది వర్ణించి చెప్పాలని కోరాడు. ఓ రాజా,
కుంతీ కుమారుడైన యుధిష్ఠరుడు ముఖంపై వస్త్రం కప్పుకొని వెళ్ళాడు. అతని వెనుక భీముడు కళ్ళు దించుకొని తన చేతుల వైపు చూస్తూ వెళ్ళాడు. దారి అంతా ఇసుక చల్లుతూ అర్జునుడు వెళ్ళగా నకుల సహదేవులు తమ శరీరాల నిండా ధూళి పూసుకొని యుధిష్ఠరుడి వెంట నడిచారు. తన జుట్టు విరబూసుకొని దానిలో తన ముఖాన్ని కప్పుకొని కళ్ళ వెంట నీరు కారుతుండగా ద్రౌపది యుధిష్ఠరుని అనుసరించింది. పాండవుల పురోహితుడైన దౌమ్యుడు వారితో కలిసి వెళ్తూ మరణకారకుడైన యముణ్ణి ఉద్దేశించి సామగానం చేశాడు అని విదురుడు చెప్పాడు. ఈ మాటలు విన్న ధృతరాష్ట్రుడిలో ఇది వరకున్న భయం, ఆందోళన ఇంకా ఎక్కువగా కనిపించింది. పురజనులు ఏమన్నారు అని అడగగా దానికి విదురుడు, ఓ రాజోత్తమ, అన్ని వర్ణాల పురజనులు ఏమన్నది వారి మాటలను మీకు చెప్తాను. ఇలాంటి ఘోరాలు జరగనిచ్చిన కురువృద్ధులు చిచ్చి, వీరేమి కురువృద్ధులు, అత్యాశకు పోయిన ధృతరాష్ట్రుడు వాడి కొడుకులు పాండవులను అరణ్యాలకు తరిమివేశారని చెప్పుకున్నారు అని చెప్పాడు విదురుడు. ధృతరాష్ట్రుడు విదురుడు ఇలా సంభాషించుకుంటుండగా నారదుడు ప్రత్యక్షమయ్యాడు. నేటి నుంచి 13 ఏళ్ళు దుర్యోధనుడు చేసిన ఈ ఘోర కృత్యం వల్ల కౌర సైన్యమంతా అంతరిస్తుంది అని నారదుడు మాయమయ్యాడు. దుర్యోధనుడు అతని అనుచరులు భయపడుతూ వారంతా ద్రోణుడి వద్దకు వెళ్ళి ఏ పరిస్థితుల్లోనూ తమను విడిచిపెట్టకుండా ఉండాల్సిందిగా ప్రార్థించారు. దీంతో ద్రోణుడు విచారాన్ని, నిస్పృహను వెల్లడిస్తూ పాండవులు దైవాంశ సంభూతులు, అజేయులు అని పెద్దలు చెప్పే వాక్యాల్లో నాకు నమ్మకం ఉంది. కానీ కౌరవులు నాపై ఆధారపడి ఉన్నందున, నేను వారి అన్నం తింటున్నందున ధృతరాష్ట్ర కుమారుల కోసం ఎవరితోనైనా జగడమాడతాను. కౌరవుల కోసం నేను హృదయపూర్వకంగా పనిచేస్తాను. కానీ ఏది అవుతుందో అది దైవాధీనం. పాండవులు అరణ్యవాసం నుంచి ఆగ్రహంతో తిరిగి వస్తారు. కోపం సంగతి నాకు బాగా తెలుసు. ద్రుపదుడి పట్ల నాకున్న కోపంతో అతడిని రాజ్యభ్రష్టుని చేసి అవమానపరిచాను. పట్టు విడవని ఆగ్రహంతో ద్రుపదుడు ఒక యుద్ధం చేసి నన్ను చంపశక్తి గల ఒక కుమారుణ్ణి అగ్ని సముఖాన పొందాడు. అతడే దుష్టదిమ్నుడని విన్నాను. ప్రారబ్ధవశాన ఈ దుష్టదిమ్నుడు పాండవులకు బావమరిది, స్నేహితుడు అయి ఉన్నాడు. రాబోయే కార్యాలు సోది చెప్పిన ప్రకారం జరుగుతున్నాయి. మీరు చేసే పనులు కూడా ఆ చెడు మార్గానికే దారి చూపుతున్నాయి. మీ జీవితకాల పరిమితి సమీపిస్తుంది కనుక మీరు చేయదగిన ముఖ్య కార్యక్రమం ఏదైనా ఉంటే త్వరగా చేయండి. గొప్ప యజ్ఞం చేయండి. దుర్యోధన, యుధిష్ఠరుతో రాజీపడు. ఇదే నేను నీకు చెప్పే సలహా. నీకు ఇష్టమైనవి నువ్వు చెయ్యి అన్నాడు. ద్రోణుడి ఈ మాటలో దుర్యోధనుడికి రుచించలేదు. సంజయుడు ధృతరాష్ట్రుని అడుగుతున్నాడు, నువ్వేమిటి ఆందోళనతో బెంగతో ఉన్నావు? ఓయి సంజయ, పాండవులను హింసించిన నాకు శాంతి ఎక్కడిది? సంజయుడు ఇలా అన్నాడు, నీవు చెప్పింది నిజం. మున్ముందు ఎవరికైతే ఆపదలో రాగలవో అతడి హృదయము, బుద్ధి, బలము వక్రించి మంచి చెడుల తారతమ్యం కూడా ఎరగడు. తన బుద్ధిని తానే పాడు చేసుకుని తన చెడుకు తానే ప్రయత్నిస్తాడు. నీ కుమారులు పాంచాలని హింసించి చాలా అగౌరవంగా ప్రవర్తించారు. దాని ఫలాన్ని వారు తప్పక అనుభవిస్తారు. దీనికి ధృతరాష్ట్రుడు, ధర్మాన్ని, రాజనీతిని అనుసరించిన నేను నడవక మూఢుడైన నా కుమారుడి ద్వారా చెడు మార్గానికి వెళ్ళి నీవు చెప్పినట్లు చివరికి అంతానికి చేరుతున్నాము అన్నాడు. విదురుడు ధృతరాష్ట్రుడికి హృదయపూర్వకంగా మంచి సలహాలను ఇచ్చేవాడు. ఆయన తరచూ ధృతరాష్ట్రుడితో ఇలా అనేవాడు, నీ కుమారులు చాలా పెద్ద తప్పు చేశారు. యుధిష్ఠిరుని వచించాడు. నీ కుమారులను చెడు మార్గాల నుంచి తప్పించి మంచి మార్గాన పెట్టడం నీ కర్తవ్యం కాదా? ఇప్పుడైనా సరే నీవు పాండవులకు ఇచ్చిన రాజ్యాన్ని వారు తిరిగి పొందేలా ఆజ్ఞ ఇవ్వు. యుధిష్ఠిరుని అడవుల నుంచి రప్పించి అతడితో రాజీపడు. న్యాయసూత్రాల ప్రకారం చేయనప్పుడు నీవు దుర్యోధనుని బలవంతంగా అడ్డుకోవాలి కదా అని చెప్పాడు.